వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. మియాపూర్లో సర్ బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రూపాయలు మరి 30 నెలలు అయిపోయింది, సగం టైం అయిపోయింది, మరి ఇప్పటికే 75,000 ఇవ్వాలి. నేను ఇవాళ శేర్లింగంపల్లి వేదికగా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు నువ్వు గనక 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్లు నుండి తెల్ల కార్డు ఉన్నోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు గనక 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి సన్యాసం తీసుకొని పోతా. ఉందా దమ్ముందా? సవాల్ స్వీకరించే దమ్ముందా? ఆ రోజు ఏమన్నాడు? 100 రోజుల్లోనే అన్నీ చేస్తా, 100 రోజుల్లోనే అన్నీ చేస్తా, స్కూటీలు ఇస్తా, 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా, 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తా, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు ఇస్తా, మీరు ఏది కావాలంటే అది ఇస్తా అని చెప్పి పోజులు కొట్టిండు. ఈ మధ్యన కొంతమంది విలేకరులు అడిగినారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి 100 రోజుల్లోనే చేస్తా అంటివి కదా, ఏమైందయ్యా అని అడిగినారు. ఏమంటున్నాడు తెలుసా? కొత్తగా చాలా విచిత్రమైన మాట. ఏమంటాడు ఆయన? ఎంత కండలు తిరిగిన పైల్వాన్ అయినా 3 నెలలనే పిల్లల్ని పుట్టిస్తాడా? ఒక ముఖ్యమంత్రి నోట్లకి వెళ్ళి మాట్లాడొచ్చా ఇట్లా? ఎంత కండలు తిరిగిన పైల్వాన్ అయినా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోట్లోంచి వచ్చిన ఆనిముత్యం. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా 3 నెలల్లో పిల్లలు పుట్టరు మాకు కూడా తెలుసు, మాకు కూడా పెళ్లిళ్ళు అయినాయి, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టరు 3 నెలల్లో మాకు ఎరికే. కానీ నేను అడుగుతున్నా, మరి 30 నెలల్లో పుట్టకపోతే నిన్నేమని పిలవాలా? 3 నెలలు కాదు కదా, 30 నెలలు అయింది కదా, ఏమనాలా? మరి నిన్ను ఏమని పిలవాలా? నువ్వే కదా చెప్తివి 3 నెలలనే సర్వం చేస్తా అని చెప్పిందే నువ్వు. మా ఎమ్మెల్యేలను గొర్రెల్లాగా కొనుక్కొని పోయిందే నువ్వు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యేని బరబరా గుంజుకొని పోయిందే నువ్వు. ఏం చేసినావు పని? ఏ ఒక్క పని చెప్పు. ఇక్కడున్న మా ఆడబిడ్డలు నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే హైదరాబాద్లో ఆనాడు ఎవరన్నా తెలిసో తెలియకనో పేదవాడు ఎక్కడన్నా గవర్నమెంట్ జాగాలో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే 1 కాదు 2 కాదు 2.5 లక్షల పట్టాలు జీవో నంబర్ 58 కింద 59 కింద ఇచ్చి ఆ పేదవాడి గూడు నిలబెట్టింది మన నాయకుడు కేసీఆర్. మరి ఈరోజు ఏమైతున్నది? 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కడితే శేర్లింగంపల్లిలో కూడా ఒక 4,000 మందికి వచ్చినాయి. సరే సరిపోలే.